ఇటు చూడు. ఈ వీడియో తీస్తున్నాను నేను. ఇలా వెళ్తుంది కదా ఫోర్స్గా. ఇది పెడదాం. మనిషి జీవితం ఎప్పుడూ కూడా ఒక కంట్లో నీళ్లు, ఒక కంట్లో ఆనందం. వరదలకు భయపడి మునిగిపోయి ఆకలి కేకలతో ఏడుస్తున్నవారు కొంతమంది అయితే, ఆ నీరు చూసి ఎంజాయ్ చేస్తూ సంతోషిస్తున్నవారు మరికొంతమంది. ఏటో ఈ మానవ జాతికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సాటి మనిషిని ప్రేమించలేని మనుషులు నీరుని చూసి సంతోషిస్తారు. ప్రకృతి అనుకున్నంతగా ఉంటే సంతోషమే, దాని ఉగ్రరూపం మరొకలాగా ఉంటే దుఃఖమే. ఏదైనా మనిషి మీదే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనుషులు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలి, దేవుడికి భయపడుతూ వారి జీవితాలను ఎప్పుడూ కూడా వినయ విధేయతతో గడపాలి. నాకేమి అనే గర్వం కానీ అహంకారం కానీ ఉంటే దేవుడు సహించడు, ప్రకృతి కూడా ఆజ్ఞించి లేనిపోనేటువంటి విపత్తులు కలుగజేయడానికి అవకాశం.